దేవుని సన్నిధికి వచ్చి కొంతమంది అమర్యాదగా నడుస్తారు. దేవుని సన్నిధికి వచ్చి కొంతమంది అక్రమంగా ప్రవర్తిస్తారు. దేవుని సన్నిధికి వచ్చి కొంతమంది అవినీతి కార్యకలాపాలకు దేవుని సన్నిధికి వచ్చి కొన్ని తప్పుడు పనులు చేస్తారు. కొంతమంది సన్నిధిని అడ్డం పెట్టుకొని యాడికి వెళ్తున్నావు అంటే ప్రార్థనకని వచ్చింది, కానీ ప్రార్థన కాదు, తప్పుడు చర్య జరిగించడానికి ప్రార్థనని దేవుని సన్నిధిని అడ్డం పెట్టింది. యవనస్తులు కొంతమంది వాడు వచ్చి కూర్చుంటాడు పెద్ద భక్తుడిలాగా, వచ్చితే వాడు వచ్చేది అమ్మాయి కోసం. ఏం పెద్ద భక్తురాల్లాగా వచ్చింది, దేవుణ్ణి ప్రేమించినట్టు ముసుకేసి ఒట్టితే ఏం వాడికి ఫోన్ చేసి వచ్చింది, ఫలానా చర్చి అని. చర్చిని, దేవుని సన్నిధిని తప్పుడు కార్యకలాపాలకు అడ్డం పెడతారు. ఈరోజు ఇన్స్టాగ్రాములు వచ్చినాయి. ఇన్స్టాగ్రాముల్లో స్పెషల్గా మీట్ అవటం, డిస్కషన్ చేయటం, వాళ్ళు కలుసుకోవటానికి దేవుని మందిరాన్ని వాడటం. యాడికి పోతారు? గుండెల్లో భయం ఉండదు దేవుడి సన్నిధిని, గుండెల్లో భయం ఉండదు అమ్మో దేవుని సన్నిధిని. దేవుని సన్నిధి పవిత్రమైంది కదా. దేవుని సన్నిధికి పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము ఆ ఒక్క వచనం రాసుకోండి, ఇక ప్రార్థన చేసేస్తాను. మొదటి వచనం చూడు ఎంత క్లియర్గా రాస్తుంది అక్కడ. దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. సగంలో లేచిపోయి సిగరెట్ తాగటం, సగంలో లేచిపోయి బీడీ 2 దమ్ములు తాగిరాటం, హల్లెలూయా అనుకుంటూ రావటం, వచ్చిన కాడ నుంచి కొంతమంది మోరెత్తిన గేదె చూసినట్టు చూస్తూ ఉంటాడు ఒక్కొక్కడు. అది ఒకటే చూపు. మిమ్మల్ని కాదు, చూసేవాళ్ళని చెప్తున్నాను నేను. పిచ్చి చూపులు చూసుకుంటూ ఉంటాడు ఒక్కొక్కడు. కొంతమంది ఆడవాళ్ళు దొంగ చూపులు చూస్తుంటారు. ఆడు నాకు వెళ్ళి చూస్తున్నాడో లేదని ఒక చూపు నాకెళ్ళి ఒక చూపు ఆడికెళ్ళి, ఒక చూపు నాకెళ్ళి ఒక చూపు ఆడికెళ్ళి చూసేవాళ్ళు ఉంటారు. అట్టంటోళ్ళు. దేవుని సన్నిధిలో ఉన్నావనే భయం ఉందా? దేవుని పవిత్ర పాదాల దగ్గర ఉన్నావన్న భయం ఉందా? దేవుని పాద పీఠం దగ్గర ఉన్నావనే భయం ఉందా? చదువు. దేవాలయమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుమన్నాడు. దేవుని మందిరాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాలు, అవినీతి కలాపాలు చేసినందున కొంతమంది ఎంత శాపగ్రస్తంగా బలైపోయారో నా కళ్ళారా నేను చూశా. చేసినప్పుడు బాగానే ఉన్నారు వాళ్ళ పైత్యం, కానీ వాళ్ళు ఎంత తీవ్రమైన స్థితికి వెళ్ళిపోయి ఎంత దారుణంగా ఎఫెక్ట్ అయిపోయారో నా కళ్ళారా చూశా. కాబట్టి దేవుని సన్నిధి అంటే గుండెల్లో ఒక భయం, గౌరవం ఉండాలి. దేవుని సన్నిధి దాని పవిత్రతను కాపాడాలి. పరిచర్య చేసేవాళ్ళైనా స్త్రీలు పురుషులతోనే సంభాషించాలి, స్త్రీలు స్త్రీలతో సంభాషించాలి. యవనస్తుల్ని చూసి సగిలించుకుంటా కోతి వేషాలు వేయకూడదు. దురాలోచనలతో దేవుని మందిరానికి రాకూడదు. దురాలోచనలు నెరవేర్చుకోవడానికి దేవుని మందిరాన్ని వాడకూడదు. దుర్మార్గత విడవడానికి కదా మందిరానికి వస్తావు. అపవిత్రత నుంచి విడుదల పొందడానికి కదా మందిరానికి వస్తావు, అంతేగాని అపవిత్రత చేయడానికి వస్తావా? కొంతమందిని చూశాను నేను, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. అసహ్యమైన మనుషులు ఉన్నారు. కానీ మీరు అలాగ ఉండకూడదు. దేవుని సన్నిధి అంటే భయం ఉండాలి. ఎందుకంటే ఆయన నిలిచే స్థలం, పరిశుద్ధాత్మ సంచరించే స్థలం, అది పవిత్ర స్థలం. పరిశుద్ధుల ప్రార్థన ధూపమై ఎగసి వెళ్ళే స్థలం. దాని పవిత్రతను కాపాడాలి, గౌరవించాలి, సన్మానించాలి, సాగిలపడాలి. ఎక్కడ చెత్తలు అక్కడే వేసి వెళ్ళిపోతారు. సినిమా హాల్లో కానీ తిని ఆడబడేసి వెళ్ళిపోయినట్టు. సినిమాలా? దేవుని మందిరమా? పరిచారకుల మీద ఎలా పడితే అలా మాట్లాడి ఇదిలిస్తూ ఉంటారు. కూలీలా? మీకంటే గొప్పోళ్ళు, కానీ తగ్గించుకొని మీకు పరిచర్య చేస్తున్నారు. నేను చెబుతున్నా, పొగరు చేష్టాలు చేయకూడదు మనం దేవుని సన్నిధిలో.
ఎంత పొగరుగా ఎంత మిడిమేళంగా ఊరేగుతామో అంత పెందలాడిపోతాం, అంత పెందలాడి దెబ్బతింటాం. చేయకూడదు అట్లా. దేవుని సన్నిధి భయపడాలి, దేవుని సన్నిధిని గౌరవించాలి, దేవుని సన్నిధి పవిత్రతను కాపాడాలి. విచ్చలవిడి కార్యకలాపాలు చేయటానికి ఇది పబ్లిక్ పార్క్ కాదు, దేవుని పరిశుద్ధ సన్నిధి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధులకు అది తగింది కాదు. గనుక ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి, దాని విలువలు గుర్తుపట్టి నడవండి. మీరు దీవించబడకపోతే అప్పుడు అడగండి, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు.